హాయ్ హలో నమస్తే మా రాజమండ్రి రుచులకు స్వాగతం. నేను మీ ఆశ. బాగున్నారా? ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఈరోజు కజ్జికాయలు అండి, నువ్వులతో కజ్జికాయలు చూద్దామండి. చాలా టేస్ట్గా ఉంటాయి. నువ్వులు బాదం కొంచెం నానబెట్టి పొట్టు తీసేసి పక్కన పెట్టాను. నువ్వుపప్పు ఒక 1/2 కేజీ, 1/2 కేజీ బాదం సరే. కొంచెం బాగా పిండిలా కొంచెం వేయించేద్దాం. నానబెట్టాం కదా, పొట్టు తీయడానికి కొంచెం వేయించేసి అది తడిపోయేటట్టు అంతే. నువ్వుపప్పు కొంచెం మిక్సీలో వేసి ఒక్క తిప్పు తిప్పండి చాలు. ఒక్క తిప్పు. బాదం చిన్న ముక్కలుగా కట్ చేసి నెయ్యిలో వేయించాను. ఎర్రగా అక్కర్లేదు, దాన్ని నానబెట్టాం కాబట్టి ఆ చెమ్మ పోయేటట్టు అంతే. సరే, నువ్వుపప్పు కొంచెం మరకగా పౌడర్ చేసుకుని వేపేసుకున్నాం కదా నెయ్యిలోని బాదం, అది కూడా వేసేద్దాం. తర్వాత బెల్లం పొడి అండి, బెల్లం పొడి, షుగర్ కాకుండా బెల్లం పొడితో చేశాను. 1/2 కేజీకి 1/2 కేజీ పడుతుంది బెల్లం పొడి. ఇంకా కొంచెం స్వీట్ కావాలంటే వేసుకోండి, నేను 1/2 కేజీ వేసాను. నువ్వులు, బాదం, బెల్లం కొంచెం అలా పొయ్యి మీద ఒక్క క్షణం పెడితే చాలు. ఆ బెల్లం కొంచెం తడిగా అవుతుంది. బాగా పౌడర్ లాగా అయితే మళ్ళీ పడిపోతుంది కదా. ఒక కప్పు, ఒక 1/2 కేజీ వరిపిండి అండి, కేజీ మైదా. నేను గోధుమ పిండి వేసాను. గోధుమ పిండి వేయచ్చు, మైదా వేయచ్చు, మీ ఇష్టం. కలిపి నానక్కర్లేదు, పిండి కలిపేసి చిన్న ముక్కలుగా చిన్న చిన్న చపాతీలు చేసుకోవడమే. కొంచెం ఆయిల్ కలిపేస్తాం కదా పిండి, కొద్దిగా ఆయిల్ వేసి అలా ముద్ద చేసి పక్కన పెట్టుకుని చేసేసుకోవచ్చు. అదేమి నానక్కర్లేదు పిండి మీకు చపాతీలాగా. గోధుమ పిండి చేయొచ్చు, మైదా కూడా చేయొచ్చు. ఏదైనా ఒక చిన్న కప్పు వరిపిండి వేసుకుంటే కొంచెం కరకరలాడుతాయి. చిన్న చిన్న చపాతీలు చిన్న ముద్దలు చేసుకుని ఆ పూర్ణం చేసి పెట్టాం కదా, అది వేసి చక్కగా నీట్గా బయటికి పూర్ణం రాకుండా మధ్యలో పెట్టండి. మధ్యలో పెట్టి చక్కగా మడతేయండి నీట్గా. నూనెలో వేయగానే చీదేయకుండా చూసుకోండి. కొంచెం డిజైన్ పెట్టాను ఫోర్క్తోని, మీ ఇష్టం. కాకపోతే బాగా అంటుకోవాలి, పిండి బాగా అంటుకుంటే మీకు బయట చీదేయకుండా ఉంటుంది లోపల పూర్ణం. చీదేసిందంటే నూనె పనికిరాదు మళ్ళీ, అది చూసుకోండి మీరు. ఇది కూడా చాలా ఈజీ అనండి చేయడం, ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది. పిల్లల సెలవులు కదా, ఇంట్లో చేసి పెట్టండి, చాలా మంచిది ఇది హెల్త్కి. నువ్వుపప్పు, బెల్లం, బాదం హెల్త్కి చాలా మంచిది. ఇంట్లో ట్రై చేసి మీ కమెంట్స్లో నాకు తెలియజేయండి. అయిపోయింది చూసారా, ఎర్రగా వేయించుకోవడమే నూనెలో. ఈ చేసేలోపు పొయ్యి మీద నూనె పెట్టేసి సిమ్లో పెట్టాను. నూనె బాగా కాగిన తర్వాత వేయండి, పీల్చుకోకుండా ఉంటుంది నూనె. రిఫైండ్ ఆయిల్ వాడితే అసలు నూనె పీల్చుకోదు. రెడీ అయిపోయినాయండి. ఇంట్లో ట్రై చేసి మీ కమెంట్స్లో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.